నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవాళ. ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష గుడికి వెళితే 50 సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీరికి వేదమును అది ఆయనకి. నీవు విష్ణు భక్తుడైన అయ్యప్ప భక్తుడివి, శివభక్తుడైన అయ్యప్ప భక్తుడివి, శాస్త్రీయుడైన అయ్యప్ప భక్తుడివి, భక్తితో కొలిచి వేదాన్ని నమ్మించిన నువ్వు అయ్యప్ప. ఆయన గొప్పతనం శివకేశవుల యొక్క అమేకమైన అంతటి గొప్ప స్వరూపం, సమస్త దేవతా సమాహారం సేవించడానికి